తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ జిఎం రావు గారు. నమస్కారం సార్. నమస్తే ముఖేష్ గారు. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. హౌ అబౌట్ యూ? ఫైన్ సార్. సార్, ఇప్పుడు 498A కేసు, చాలామంది భార్యలు భర్త మీద కేసు పెడతా ఉంటారు. ఈ 498A ఒక విధంగా చూసుకుంటే భార్యలే తప్పు ఉంటుంది, అయినా కూడా కొన్ని సందర్భాల్లో భర్త మీదనే కేసు పెడతా ఉంటారు. సో ఇవన్నీ కుటుంబ సమస్యలన్నీ ఈ మధ్య కోర్టులో చాలా పేరుకుపోయి ఉన్నాయి. ఈ 498A కేసు పెడితే భర్తలు భయపడాల్సిన అవసరం ఉందా? నిజంగానే దీనివల్ల ఎటువంటి శిక్షలు ఉంటాయి? దీని నుంచి ఎలా తప్పించుకోవచ్చు? అదేవిధంగా చూసుకున్నట్టయితే నిజంగా ఒక మహిళని వేధిస్తే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్తారు. మరి అదే భార్య పోయి నా భర్త ఇలా హరాస్మెంట్ చేస్తుండు, లేకపోతే అదనపు కట్న కోసం వేధిస్తుండు, అది నిజమెంతో అబద్ధమెంతో తెలియదు, అయినా 498A కేసు ఫైల్ అవుతుంది. దీనిపై మీరేమంటారు? మీరేం చెప్తారు అసలు? ముఖేష్ గారు, మంచి టాపిక్. స్టార్ట్ చేసే ముందు ఒకసారి వినాయకుడిని ధ్యానం చేసుకుందాము. తప్పకుండా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సమాజంలో ఒకప్పుడు ఉమెన్ ఆడవాళ్ళ పైన అత్యాచారం చాలా జరిగేది. మన ఏపీ తెలంగాణలో కాకపోవచ్చు కానీ వేరే రాష్ట్రాల్లో అమ్మాయిలకు కట్నం కోసం తగలబెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు సార్, మన రెండు రాష్ట్రాలలో కూడా చాలా చోట కూడా చూసి ఉంటాం మనం. దాన్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అది యాక్ట్ కూడా సపరేట్ యాక్ట్ కూడా కాదు, మన ఐపీసీలోనే ఒక భాగంగా ఇంక్లూడ్ చేసింది. అది ఐపీసీలో అయితే 498A. ఇప్పుడు లా చేంజ్ అయిన తర్వాత బిఎన్ఎస్ ప్రకారంగా దాన్నే మనకు బిఎన్ఎస్ 85 కిందకి వచ్చింది. అది ఓకే, ఇప్పుడు సెక్షన్ మారింది. కానీ బిఎన్ఎస్ 85 ఎవరికి గుర్తుండట్లేదు. ఎవరు చూసినా కానీ 498A అని అనుకుంటారు. 498A కానీ ఈ బిఎన్ఎస్ 85 కొత్తది కానీ దిస్ ఇస్ నథింగ్ బట్ డౌరీ హరాస్మెంట్ కేస్. హరాస్మెంట్ అని అంటాం. హరాస్మెంట్ బై ద ఇన్లాస్ ఆర్ ఎనీబడి. అయితే ఆమెకు హరాస్మెంట్, మెంటల్ హరాస్మెంట్ కానీ ఫిజికల్ హరాస్మెంట్ కానీ ఏమన్నా జరిగితే ఆ విషయంలో ఆవిడ కేస్ ఫైల్ చేయవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక కాంబినేషన్లో వెళ్తుంది ఇది. ఈ కాంబినేషన్ ఏంటిది? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్లస్ బిఎన్ఎస్. ఆ రెండు కాంబినేషన్లో పాతగా అయితే మనకు 498A ప్లస్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 4 and 5, 3 and 4 అట్ట పెట్టుకుంటూ పోయేవాళ్ళు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కంబైన్ చేసి డౌరీ హరాస్మెంట్ కేసు కింద పెడతారు. ఓకే, ఇది ఒక రకంగా మంచి గురించి అని చెప్పి తీసుకొచ్చారు. మంచి గురించి, ఉమెన్ ప్రొటెక్షన్ గురించి అని చెప్పి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే సుప్రీంకోర్టే చాలా బాధపడ్డది. ఎందుకనంటే ఈ సెక్షన్ ని చాలా మిస్యూజ్ చేసేది ఉమెన్. ఇప్పుడు నమ్మకం పోయిందండి దాని మీద, ఆ సెక్షన్ మీద నమ్మకం పోయింది. సార్, ఇప్పుడు భర్తకు భార్య వేధింపులేమో కానీ భర్తకు ఎక్కువ అయిపోయినాయి. సార్, మీరు ఇప్పుడు మన వీడియో టెలికాస్ట్ అయిన తర్వాత చాలా మంది పెట్టే కామెంట్ కూడా అదే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే భర్తల మీద భార్యలు మూకుముడి దాడి చేస్తున్నారు, దేని పడితే దాని కొడుతున్నారు. చివరికి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేది కూడా డ్రమ్ములలో పాతి పెట్టడం, కుక్కర్లో ఉడికించడం, ఇలా రకరకాలుగా చేస్తున్నారు. సో అంతా రివర్స్ అయిపోయింది. అవును. సో దీని లోపల ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కడ ఇచ్చారు అని అంటే, వైఫ్ అది నిజము కానీ కాకపోని వాడు కొద్దిగా ఏమన్నా ఆమె చెప్పినట్టుగా వినకపోయినా కానీ కేసు వేసే అవకాశాలు ఉన్నాయి. నాకు సినిమాకి తీసుకపో అంటే నేను తీసుకపోరు అన్నాడు అనుకో, నీ మీద నేను 498A కేసు వేస్తా అంటది ఆమె. అంటే ఇంత సింపుల్ గా ప్రతి చిన్న విషయానికి భయపెట్టిస్తున్నారండి. హస్బెండ్ లైఫ్ ఎట్లా అయిపోయిందని అంటే ఏమన్నా అంటే నీకు పోలీసులో నేను లోపల వేపిస్తాను నీకు అది ఇది ఇవే అంటే ఇప్పుడు దీన్ని బూచిగా చూపెట్టి అని బెదిరించడం, అంతనే బెదిరించడం. కానీ ఒకటి మీరే ఆలోచించండి, వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ లో హస్బెండ్ ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ లో బతకగలుగుతాడా? భయంలో కాపురం చేస్తాడా? సార్, వాడు డ్యూటీకి పోవాలి, ఇట్లా ప్రశాంతంగా అక్కడ ఆఫీస్ లో టార్చర్ ఉంటది, ఇక్కడ టార్చర్ ఉంటది, బతికి ఎక్కడ ఉంటది. సో ఇట్లా తయారైంది. సో అమ్మాయిలోకి ఏంటిదని అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తారు.
అండ్ ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ పోలీస్లో రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతుంది. ఎఫ్ఐఆర్ డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేస్తారా? లేదండి, ఫస్ట్ వాళ్ళు కాల్ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ చేయాలి. కానీ కొంతమంది పోలీసులపై ఎఫ్ఐఆర్ చేయకుండానే వాళ్ళకు ఫోన్ చేసి పిలిచి సెటిల్మెంట్ గురించి ట్రై చేస్తారు. అది జరగకపోతే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. సో అందరి పోలీసు వాళ్ళని చెప్పలేం, కానీ చాలా మట్టుకు నేను విన్న కేసులలో మాత్రము ఇప్పటికీ పోలీస్ వాళ్ళు హస్బెండ్ వాళ్ళని బెదిరించడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లలో అని చెప్పేసి. నువ్వు ఇది చేయకపోతే నేను నీకు జైల్లో పెడతా అని చెప్పి బెదిరించడం. ఓకే, అట్లాంటి జైల్లో పెట్టే అవకాశం లేదని చెప్పి అర్నేష్ కుమార్ దాంట్లోనే సుప్రీంకోర్టు మనకు చెప్పింది, ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవి అరెస్ట్ చేయకూడదని. అయినా కానీ బెదిరింపులు, హరాస్మెంట్లు, కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రం 10 సార్లు ఇన్వెస్టిగేషన్ నువ్వు రా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూసో, పొద్దున్న సాయంత్రం వరకు కూసో, ఇట్లాంటి చేస్తున్నారు. సో ఇది ఏంటిదనంటే పోలీస్ వాళ్ళు ఇట్లాంటిది అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఇది ఒక లాయర్ దృష్టికో కానీ హ్యూమన్ రైట్స్ దృష్టికో కానీ వచ్చిందనుకోండి, సో దే విల్ బి లూజింగ్ దేర్ జాబ్స్ కంపల్సరీగా అండి. ఓకే, సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ మన పోలీస్ స్టేషన్లో ఏదో మనము మొబైల్ అలౌ చేస్తలేం కదా అని అంటే కుదరదు. వాళ్ళ యాక్టివిటీస్ అనేటివి వాళ్ళు ఏదో ఒక టైంలో ఎవరో ఒకటి క్యాప్చర్ చేసి ఇట్లా బెదిరిస్తున్నారు అది ఇది అని చెప్పి తెలిసింది అనుకోండి, హైకోర్టులో రిట్ పిటిషన్, డైరెక్షన్ పిటిషన్ వేసుకుంటే మనకు మొత్తం చాలా పెద్దగా అవుతుంది. సస్పెండ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి ఎల్ఓసి ఇష్యూ చేశాడు. ఆయన ఓన్ పవర్ తోటి అసలు ఎవరిని అడిగి చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ సిచ్యువేషన్ అది ఇది, అట్లాంటి పోలీస్ వాళ్ళు కూడా సస్పెండ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ పోలీసుల బెదిరింపులకు మాత్రం భయపడే అవసరం లేదండి. ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నాను నేను. ఈ డౌరీ హరాస్మెంట్ కేసులో BNS 85 498 కేసులో పోలీసుల దౌర్జన్యం, పోలీసుల భయము అవసరం లేదు. చెప్పండి, డైరెక్ట్ గా కేసు ఫైల్ చేయండి సార్ అని చెప్పండి, అంతే. కోర్టులో చూసుకుందాం కేసు. ఈ హరాస్మెంట్ ఏంటిదండి, మనం ఊరికే పోలీస్ స్టేషన్ కి పోయి రావడం. ఈ పోలీస్ స్టేషన్ కి పోయి రావడంలో ఎంతో మంది సూసైడ్ కూడా చేసుకున్నారు సార్. హస్బెండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు లైఫ్ లో పోరు వాళ్ళు, వాళ్ళకు పోయి పోలీస్ స్టేషన్ కి రా, నువ్వు వస్తావా లేదా, నేను అరెస్ట్ చేస్తా మిమ్మల్ని అది ఇది అని అంటే ఆ భయానికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఎట్టి పరిస్థితులలో హస్బెండ్స్ భయపడాల్సిన క్వశ్చనే లేదు. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళండి, మన డ్యూటీ మనం చేయాలి. వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్. గో సిట్, ఎన్కరేజ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్, టెల్ దెమ్ కేసు ఫైల్ చేయండి సార్, అంతే. ఓకే, సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే మీరు బయట సెటిల్ చేసుకుంటే అక్కడ కేసు క్లోజ్ చేస్తారు. ఓకే, ఇది ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పనే లేదు. పోనీ ఇప్పుడు కేసెస్లలో హైయెస్ట్ కేసెస్ కూడా ఇవే. ఇది మన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, లేకపోతే 498, ఇది BNS 85. ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందండి, ఎంతవరకు అమ్మాయిలు గెలుస్తున్నారు? చాలా 0% to 1% అమ్మాయిలు గెలిచేది క్వశ్చనే లేదండి. ఎందుకంటే పెట్టేటి అన్ని ఫాల్స్ కేసులే. సార్ దీంట్లో భరణం కూడా ఒకటి, భరణానికి దీనికి డౌరీ అనేది భరణం కదా మనకు. అంటే ఇప్పుడు అట్లా కదా, ఒకవేళ విడాకులు తీసుకున్నా కూడా హస్బెండ్ జీతంలో కొంత ఇయ్యాలని చెప్పేసి అది డిఫరెంట్ టాపిక్ అండి. భరణం అనేది కంపల్సరీ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. ఇక్కడ వచ్చింది ఏంటంటే డౌరీ తీసుకున్నందుకు పనిష్మెంట్, హరాస్మెంట్ కి పనిష్మెంట్. సో ఈ పనిష్మెంట్ గురించి ఇప్పుడు నేను ఎన్నో కేసులు చేశాను. ఓకే, నాకేంటిదంటే ఈ సమాజంలో ఎవడు సఫర్ అవ్వద్దు ఫాల్స్ కేసుల ద్వారా. నా రెప్యుటేషన్ కూడా అదే ఉందండి. నేను ఫాల్స్ కేసులు అంటేనే నేను ప్రాపర్ గా అగ్రెసివ్ గా ఫైట్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు ఏ ఫాల్స్ కేసు కూడా నేను గెలవకుండా లేను, అన్ని గెలిచాను నేను. అంటే దేవుడి దయతోటి స్ట్రాటజీ అనేది ఆ రకంగా డిజైన్ చేసుకుంటాను. ఏ రకంగా ఫైట్ చేయాలో ఆ రకంగా ఫైట్ చేస్తాను నేను. ఓకే, సో దీని లోపల మనం చేయాల్సింది ఏంటంటే కేసు ఫైల్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే క్వశ్చన్ ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు NRIs అంటారు, సార్ మా పరిస్థితి ఏంటి, మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ కి రాలేము కదా అని చెప్పేసి. సో పోలీస్ స్టేషన్ కి రాలేము అని చెప్తే వాళ్ళకు సపరేట్ గా నాన్ బెయిలబుల్ వారెంట్ ఆర్ సంథింగ్ ఇష్యూ చేసి సపరేట్ చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. దే కెన్ అప్రోచ్ ద హైకోర్ట్. ఇప్పుడున్న ట్రంప్ సిచ్యువేషన్ లో వాళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళు అక్కడ నుంచి US నుంచి రాలేరు. సో సింప్లీ దే హ్యావ్ టు రైట్ ఏ లెటర్ టు ద పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సేయింగ్ దట్ నేను ఐఎమ్ రెడీ టు ఎన్కరేజ్ విత్ ద ఇన్వెస్టిగేషన్, ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్.
కానీ నాకు ఇప్పుడు నేను రాలేకపోతున్నాను, ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ కండక్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఆర్ సంథింగ్ త్రూ ద వీడియో కాన్ఫరెన్స్, కాపీ టు ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కాపీ టు ద కమిషనర్. ఇది పంపించకపోతే ఏమవుతుంది, వాళ్ళు నోటీస్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశాలు ఉంటాయి. 41 CRPC వీడు వీడు తీసుకోవట్లేదు, ఈజ్ అబ్స్కాండింగ్ అని చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇది పెడితే మనకు అట్లాంటి అవకాశాలు ఉండవు. ఓకే, వీ కెన్ బై ద టైం. ఇప్పుడు ఇక్కడ టైం ఎక్స్టెండ్ అవుతుంది అని అంటే వీ కెన్ అప్రోచ్ ద హైకోర్ట్ అండ్ టెల్ ద ఫ్యాక్ట్స్, దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, వాట్ షుడ్ ఐ డూ. ఓకే, సో ఛార్జ్ షీట్ ఒకవేళ ఫైల్ అయింది అనుకోండి, ఇన్వెస్టిగేషన్ వీడియో రికార్డింగ్ ద్వారా చేసి ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా ఎవ్రీ 1 month వీ హ్యావ్ ద పర్సన్ నీడ్ టు అపియర్. వాడేమో మళ్ళీ యుఎస్ లో ఉన్నాడు, హౌ డు వి డూ పోవాల్సిందే. కానీ దానికి కూడా రెమెడీస్ ఉన్నాయి. అంటే హౌ అడ్వకేట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇది మన అక్యూజ్ నెంబర్ 1. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ యుఎస్ లో ఉన్న సిస్టర్స్ బ్రదర్స్ అందరిపైన పెడుతుంటారండి కేసులు. అదొక మెంటల్ టార్చర్. ఆ మెంటల్ టార్చర్ లో ఏంటిదని అంటే తల్లిదండ్రులు, అక్కా బావలు అందరూ సఫర్ అవుతున్నారు. దిస్ ఇస్ అన్నెసరీ. సుప్రీం కోర్ట్ ఆల్రెడీ చెప్పింది, those who are staying away, they should not be included in this cases అని చెప్పేసి. అయినా కానీ వీళ్ళు ఇంక్లూడ్ చేస్తూనే ఉంటారండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లలో ద పోలీస్ హ్యాస్ ఎవ్రీ పవర్ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద ఛార్జ్ షీట్. Police has every power to remove them from the charge sheet when they are not concerned. ఒక్క ఇంట్లో ఉంటున్నారు అని అంటే వీ కెన్ సస్పెక్ట్ దట్ దేర్ మైట్ బి హరాస్మెంట్. నువ్వు ఎక్కడో బెంగళూరులో ఉంటున్నావు, నువ్వు ఎక్కడో కెనడాలో ఉంటావు, నువ్వు ఎక్కడో యుఎస్ లో ఉంటావు, అట్లాంటప్పుడు వాళ్ళు నన్ను హరాస్ చేశారు అనడం ఏంటి, అది కుదరదు కదా. సో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నా గానీ ఇప్పుడు చాలా మంది పోలీస్ స్టేషన్స్ లలో ఆ చార్జ్ షీట్ లో గాళ్ళను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు, దో దేర్ ఇస్ ఎ డైరెక్షన్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. అట్లాంటి సిచ్యువేషన్స్ లలో we can go to the high court and get it quashed. Quash petition. Okay, ఈ క్వాష్ పిటిషన్ లో చాలా మంది ఏంటిదనంటే ఇప్పుడు ఎవరైనా కానీ అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా వచ్చిన క్లయింట్ నుంచి డబ్బులు తీసుకుందామని అనుకుంటారు. అంతే. ఎఫ్ఐఆర్ స్టేజ్ లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసామనుకోండి, వాడు ఇమీడియట్ గా ఛార్జ్ షీట్ వేస్తే ఇది ఇన్ఫ్లక్చుయేట్ అయిపోతుంది. ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయమని చెప్పాను నేను, తర్వాత వాడు ఛార్జ్ షీట్ వేసాడు, స్టేజ్ మారిపోయింది కదా, అది ఎఫ్ఐఆర్ క్వాషింగ్ ఇంకా వేస్ట్ అయిపోయింది, అంటే ఇన్ఫ్లక్చుయేట్ అయిపోయినట్టు. సో ఇది ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి. దానికి ఎట్లా మనము ఏ స్టేజ్ లో మనం హైకోర్టుకి క్వాషింగ్కి వెళ్ళాలనేది కూడా ఉండాలండి. అంటే ఈ వ్యూయర్స్ కానీ ఎవరైనా నిజంగా సఫర్ అయ్యే వాళ్ళు దీని నుంచి బాధపడి అగ్రీవ్డ్ పర్సన్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవడు ఎంత చెప్పినా కానీ అమౌంట్ ఇచ్చేయడానికి రెడీ ఉంటారు వాళ్ళు. 1 లక్ష అన్నా 2 లక్షలన్నా 3 లక్షలన్నా ఇచ్చేస్తాడు. అది కాదండి, ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు అన్ అడ్వకేట్. నేనేం చేస్తాను, నాకైతే నా దగ్గరకు వస్తే ఫస్ట్ దానికి అనలైజ్ చేసి ఎవరెవడు బయటకు వస్తాడు ఎవడెవడు రాడో ఓపెన్ గా చెప్పేస్తాను. దీని నుంచి మనం క్వాషింగ్ ఎవరెవరికి క్వాషింగ్ చేయగలుగుతాము, ఎవరికి చేయలేము, అది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు చేయలేకున్నా కానీ పర్వాలేదు, ముందైతే వేసేద్దామని చెప్పి వేసేస్తారు చాలా మంది, అప్పుడు క్వాషింగ్ రాదు. అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్టెడ్. ఓకే, అవన్నిటికీ వదిలేసి మనకు ట్రయల్ దగ్గరకు వచ్చింది అనుకోండి ఇంకా మంచిదే. ఒకవేళ హైకోర్టు నుంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతుంది, లేదా ట్రయల్ అని అంటే సూపర్ అండి. ట్రయల్లో నుంచి ఇక ఈజీగా అందరినీ తీసేయవచ్చు. ఈ ట్రయల్లో నుంచి తీయాలని అంటే మంచి ఎక్స్పర్ట్ లాయర్ ఉన్నాడు అనుకోండి, హీ నోస్ వెరీ వెల్. అంటే లాయర్ షుడ్ బి థరో ఇన్ ద క్రిమినల్ ఆస్పెక్ట్స్. ఓకే, మీరు ఇప్పుడు నా గురించి చూసి ఉంటారు, వన్ ఆఫ్ ద టాప్ క్రిమినల్ లాయర్ ఇన్ హైదరాబాద్ ఆర్ సంథింగ్ అని చెప్పి మన 3 best rated వాళ్ళు వీళ్ళు ఇస్తుంటారు. ఎట్లాంటి క్రిమినల్ కేసు అయినా కానీ అండి మనకు ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ ఆర్గ్యుమెంట్స్, ప్రాపర్ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఉంటే ఎట్లాంటి కేసునైనా కానీ బయటికి తీసుకురావచ్చు. క్రిమినల్ కేసులో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉందనంటే ఇంకా మనం విన్ అయినట్టే. ఇక్కడ మనకు ఈ డౌరీ హరాస్మెంట్ కేసులో చాలా తక్కువ కేసులలో జనాలు ఇరుక్కుంటారు. ఎట్లాంటి కేసులలో ₹1 కోటి నా దగ్గర నుంచి నీకు నేను ట్రాన్స్ఫర్ చేశాను పెళ్లికి ముందు, దట్ ఈస్ ప్రూఫ్ యాజ్ ఎ డౌరీ, ఇజంట్ ఇట్? కానీ దానికి ఒకవేళ మనము
అదే దానికి కరెక్ట్గా మనము 50 lakhs ఏదో ట్రాన్స్ఫర్ చేశాడు, మనం దానికి కరెక్ట్గా ఏమన్నా ఎవిడెన్సెస్ ఉంటే దట్ 50 lakhs హ్యాస్ బీన్ స్పెండ్ ఫర్ ద మ్యారేజ్ బై బోత్ ద సైడ్స్, దట్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ డౌరీ. పెళ్ళి అయిన తర్వాత ఇల్లు కొందాం అనుకొని అమ్మాయికి వాడు నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే తీసుకురా అని చెప్పి అంటాడు. నేను 40%, 50%, 60% నేను పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 50 లక్షలు ఇల్లు అనుకుందాం, అరే నా దగ్గర ఒక 30 లక్షలు ఉన్నాయి, మీ ఇంట్లో ఏమన్నా ఒక 20 లక్షలు ఉంటే తీసుకురా అని అన్నాడు అనుకోండి. దీన్ని ఏం చేస్తుంది ఆమె, నాకు డౌరీ అడుగుతున్నాడు 20 లక్షలు అని చెప్పి పెట్టేస్తుంది. దట్ ఈస్ నాట్ ఎ డౌరీ ఎట్ ఆల్. దట్ ఈస్ నాట్ ఎ డౌరీ ఎట్ ఆల్. ఓకే, ఇట్లాంటి దానికి కూడా డౌరీ హరాస్మెంట్ అంటున్నారు. మంత్లీ నా శాలరీ లాక్కునేవాడు సార్, డౌరీ ఇవ్వలేదని చెప్పి అని అంటారు. పెళ్ళి అయిన తర్వాత నువ్వు నేను ఈక్వల్ రెస్పాన్సిబుల్ కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్ రెస్పాన్సిబుల్. ఈక్వల్ రెస్పాన్సిబుల్ అయినప్పుడు ఈక్వల్ ఎక్స్పెండిచర్ మనం డివైడ్ చేసుకోవాలి. సో అట్లా జరగకుండా మనకి ఇక్కడ ఏమైతుందంటే 99% ఫాల్స్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు వీళ్ళు. సో నేను చెప్పేది మన వ్యూవర్స్కి ఒకటి, ఈ 498A కేసెస్లలో ఎట్టి పరిస్థితులలో భయపడాల్సిన పనే లేదు. అంటిల్ అన్లెస్ నిజంగానే మీరు క్రూయాలిటీ చేస్తే అప్పుడు భయపడాలి, కానీ ఫాల్స్ కేసెస్లలో మాత్రం ఎట్టి పరిస్థితులలో మీరు చూసే వాళ్ళు కానీ, మదర్స్ కానీ, ఫాదర్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఎవ్వరు భయపడే క్వశ్చనే లేదండి దీని లోపల. ఒక సిస్టర్ అనుకుంటది నన్ను ఇరికిచ్చాడండి, మా హస్బెండ్ కూడా వేసేసారు అది ఇది అని. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన పని లేదు, నో టెన్షన్ ఎట్ ఆల్. ఎందుకనంటే మనం తప్పు చేయనప్పుడు ఆటోమేటిక్ గా మనం బయటికి వస్తాము. మీరు నిజంగానే ఆమెను కొట్టారా, తిట్టారా, కాలీరా కొట్టారా, లేకపోతే ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారా, అప్పుడు భయపడాల్సిందే. కానీ మనకి ఏమీ చేయకుండా మీరు అన్ని కేసులు తీసుకొని చూసారనుకోండి, నోట్కి వచ్చినంత రాసేస్తారండి. అంతే కదా మరి. 50 లక్షలు డౌరీ ఇచ్చామంటారు. ఒక చిన్న లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోదీ గవర్నమెంట్ క్యాష్ లిమిట్ అనేది డిసైడ్ చేసేసింది ఎప్పుడు, 2016 ఐ బిలీవ్, 2016 2000 సమ్ డేట్ ఇయర్ నాకు గుర్తులేదు. 2 lakhs కంటే ఎక్కువ క్యాష్ డీల్ చేయొద్దు అని చెప్పింది. నీ దగ్గర 50 లక్షలు ఏడికించి వచ్చినాయి క్యాష్, వేర్ ఈస్ ద జస్టిఫికేషన్, ఇజంట్ ఇట్? అసలు ఇట్లాంటి ఇరికిస్తే వాళ్ళు కరెక్ట్ గా ఇది ఉంటారు. అసలు ఆయన అంటాడు 50 లక్షలు అన్నట్టు, జీతం ఏంటి, అసలు ఆయన వృత్తి ఏంటి, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇస్ దర్ ఎనీ ప్రూఫ్? ఏ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసినావు నువ్వు, నీకు 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి కదా. సో ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు మొన్న మీకే అనుకుంటాను ఈ ఫాల్స్ కేసెస్ చాలా అయిపోయినాయి. ఏంటంటే నన్ను బంగారం అంతా లాక్కొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి, బంగారం అంతా లాక్కొని నన్ను తన్నీల కొట్టాడు. బంగారం ఆమె దగ్గరనే ఉంటుంది, ఆమె బంగారం ఆమె దగ్గర కాకుండా హస్బెండ్ బంగారం కూడా ఆమె దగ్గరే ఉంటుంది. మళ్ళీ ఏమంటది అంటే బంగారం మొత్తం ఆయన దగ్గరనే ఉన్నది. ఓకే, అన్ని ఫాల్స్ అలిగేషన్స్ ఉంటాయండి. అంటే ఎవరు ఊహించారు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇట్లా జరుగుతుంది అని చెప్పి, కాబట్టి వాళ్ళు కూడా కాన్షియస్. కలరాత్రి మనం కంటమా సార్, ఏమన్నా కళలో వచ్చి తెలుస్తుందా ఇలా జరుగుతుందని. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, చాలా మంది మీరు ఇందాక మాటల్లో ఒక మాట కూడా అన్నారు, ఆఫ్ ది కెమెరా, విడాకులు అయిన తర్వాత అబ్బాయిలు బయట స్వీట్లు పంచుతున్నారు అని చెప్పేసి. అసలు ఇదైతే చాలా ఆశ్చర్యం సార్. పెళ్లికి ముందు పెళ్లి జరుగుతుందని పంచుతారు, విడాకుల తర్వాత కూడా స్వీట్లు పంచడం ఏంటి అంటే, అంత హరాస్మెంట్ నుంచి బయటపడ్డారా సార్? నిజంగా చెంచలు కూడా జైలు నుంచి బయటపడ్డది కూడా స్వీట్లు పంచరేమో. ఇది ఇప్పుడు నిజంగానే అది సెలబ్రేట్ చేయాల్సిన సిచ్యువేషన్ అండి, ఓపెన్ గా చెప్పాలనుకుంటే. విడాకులు అంత సెలబ్రేషన్ చేయాల్సిన పాజిటివ్ థింకింగ్ అనేది మనం ఆలోచిస్తే, ఆధ్యాత్మికంగా కానీ ఏ రకంగా తీసుకొని మనం ఆలోచించినా కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటే అదొక స్వర్గం. లేదు అనుమానము, ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రెస్పెక్ట్ లేకున్నా, ట్రస్ట్ లేకున్నా, లోయాలిటీ లేకున్నా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా కానీ మ్యారేజ్ కొలాప్స్ అవుతుంది. ఇది 4 పిల్లర్లు. సో ఇవి ఈ మధ్యలో ఏమీ లేకున్నా కానీ కొలాప్స్ అవుతుంది. ఆ కొలాప్స్ అయినప్పుడు ఏంటిదనంటే ప్రతి నిమిషము నరకమే అండి. ట్రస్ట్ లేదనుకోండి, బయటి నుంచి రాగానే ఆమె ముందు నీ భుజాలు వెతుకుతుంది, అన్న అక్కడేదో ఎంట్రికెళ్ళు ఉన్నాయి, నువ్వు ఏ పిల్ల దగ్గర పోయి వచ్చినావు అని అంటది. లేదా ఏమైనా స్మెల్ వచ్చినా కానీ నీ దగ్గర ఏదో పర్ఫ్యూమ్ వస్తుంది అని అంటది. వాడేదో దేవుని బొట్టు తగిలినా కానీ నీ ముఖానికి ఏదో లిప్స్టిక్ తగిలింది, నువ్వు ఎక్కడ పోయినావు అని అంటది. ఈ అనుమానం అనేది ఇది చేయలేం మనం. ఓకే, రెస్పెక్ట్ లేదు, హస్బెండ్కి రెస్పెక్ట్ లేకుండా నువ్వెంతరా నేనెంతరా అని చెప్పి తిట్టి మాట్లాడింది అనుకోండి,
బతకడం కష్టం అండి. అంతే కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులు మనకు ఒక పిల్లలకు కూడా చాలా ప్రేమతోటి, మీ ఎవరికైనా కానీ మగ పిల్లలకు ఆడపిల్లలకు ప్రేమతోటి పెంచుతారు. మన ఎన్విరాన్మెంట్ లో మనం అబ్యూజివ్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఎవడా కాడు పెళ్లి అయ్యేంత వరకు అబ్యూస్ కాడాడు, ఫ్రెండ్స్ తోడు కూడా కాడు. ఫ్రెండ్ ఎవడైనా అబ్యూజ్ చేసినా కానీ నన్ను 2 కొడతాడు, నువ్వెందుకు తిట్టినవరా అని చెప్పేసి. అటువంటిది పెళ్ళాంతో తిట్లు తినే అవసరం ఏం పట్టింది, లేదా హస్బెండ్ తోటి తిట్లు తినే అవసరం ఏం పట్టింది పెళ్ళానికి? ఇజంట్ ఇట్? అంటే అక్కడ రెస్పెక్ట్ పోయినట్టు. ఏ నిమిషం అయితే ఇవి 4 నుంచి ఒక 2-3 పోయినాయి అనుకోండి, జీవితం అనేది నరకం. అంటే నా దృష్టిలో అట్లాంటి జీవితంలో బతికే కంటే బయటికి వచ్చి సింగిల్ గా బతకడం బెటర్, ప్రశాంతంగా బతకడం బెటర్ మనం. అందుకని చెప్పి ఆ నరకంలో నుంచి బయటికి వచ్చామని చెప్పి ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏమి స్టార్ట్ అయిందంటే డైవర్స్ కాగానే టపాకాయలు కూడా కాలుస్తున్నారు, ఒక పెద్ద ఫంక్షన్, గ్రాండ్ ఫంక్షన్ చేసి స్వీట్స్ కూడా పంచి పెడుతున్నారు. మొన్న వీడియోలో చూసినాం కదా, పాలాభిషేకం కూడా చేసుకుంటున్నారు. రియల్ గా సెలబ్రేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎంత నరకంలో నుంచి బయటపడ్డారండి. ఒక 3-4 years నరకం అయితే ఉంది కదా, ఫాల్స్ కేసెస్ ఫేస్ చేయి, అది ఫేస్ చేయి, ఇది ఫేస్ చేయి, అవన్నిట్లో నుంచి బయటపడ్డాక మంచిగా సుకూన్గా అయితే ఉంటాడు కదా, మంచి అంటే ప్రశాంతమైన నిద్రపోవచ్చు. దాని గురించి అనేది ఇది ఒక బెస్ట్ థింగ్. ఏంటిదనంటే ఎప్పుడైతే కుదరట్లేదో సపరేట్ అయిపోవడం బెటర్ అండి. సో మొత్తానికైతే 490A కేసులు ఇలా పెడితే మాత్రం ఫలించవు అని అంటారు మీరు? ఫలించవు, భయపడాల్సిన పని కూడా లేదండి. ఓకే, నిజంగానే హస్బెండ్ విపరీతంగా టార్చర్ పెడితే మాత్రం శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది 100%. ఒకవేళ హస్బెండ్ కత్తితో గీసిండు, లేకపోతే పిసుకుతుండు, ఉరి వేస్తుండు అని అంటే అటువంటి కేసులలో డెఫినెట్గా, అంటే ప్రూవ్ అయిన కేసులలో డెఫినెట్గా వాళ్ళకి పడుతుందండి. మనకు అడ్వకేట్ అనేది ప్రాపర్ గైడెన్స్ కూడా ఉండాలండి ఇటువంటి దాంట్లో. సో వెళ్ళగానే అట్లా కాదండి, మనము ఇంకా కొంతమంది ఏం చేస్తానంటే కొంతమంది మిస్గైడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అడ్వకేట్లు కాదు, పక్కోడు, నేనే తెలిసినోడు. ఇవాళ రేపు LLB పర్సన్స్ చాలా మంది అయిపోయినారు. అంటే నాకు నిన్ననే తెలిసింది. వాడి పైన 498 కేసు వేస్తే వాడికి ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే ఒక LLB గ్రాడ్యుయేట్. వాడికి తెలిసి తెలియని దాంట్లో నువ్వు ఇది చేయరా అది చేయరా అని చెప్పి ఏమేమో కేసులు వేయించిందంట ఇంకా కాంప్లికేట్ చేయడానికి. నువ్వు రెస్ట్రిక్షన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ ఒక కేసు వేయరా, చైల్డ్ కస్టడీ ఒక కేసు వేయరా, ఇంకో కేసు ఏదో 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 పెట్టించాడంట. సో ఇట్లా హాఫ్ నాలెడ్జ్ పర్సన్స్ దగ్గర పోకుండా మంచి ఎక్స్పర్ట్ అడ్వకేట్స్ దగ్గర వెళ్ళి ప్రాపర్ గైడెన్స్ తీసుకొని వాళ్ళ మనసుకు కూడా తెలిసిపోతుంది ఇది కరెక్టా కాదా అని చెప్పి, దెన్ దే హ్యావ్ టు మూవ్. సో థ్యాంక్ యూ సార్. 490A అనేది ఎలా పెట్టచ్చు, ఎలా పెడితే వర్కౌట్ అయింది, ఎలా పెట్టకపోతే ఫాల్స్ కేసు కింద పరిగణింపబడుతుందని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖేష్ గారు.